శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ తారాలక్ష్మణుల సంవాదము 3వ భాగము. నిన్ను నీ వినయ విధేయతలను చూసి నువ్వు కూర్చోవడం, మాట్లాడడం, నమస్కారం చేయడం చూసి మంచి మిత్రుడు అనుకుని వాలిని చంపి నీకు పట్టాభిషేకం చేశాడు. కానీ మా అన్న రాముడు నువ్వు కప్పలారుస్తున్న పామువని గ్రహించలేకపోయాడు. లక్ష్మణుడు ఎంత మాట అనేశాడో చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటే తన్నుకు చచ్చిపోవాలి. లక్ష్మణుడు అనిన మాటలన్నింటినీ సుగ్రీవుడు విన్నాడు. నోరు విప్పలేకపోయాడు. అతను తాగిన మైకం అంతా దిగిపోయింది. నువ్వు చేసిన దోషానికి, మా అన్నయ్యని ఏడిపించిన ఏడుపుకి నిన్ను ఇప్పుడే సంహరిస్తాను. నువ్వు వాలి వెనక పోతావు అన్నాడు. కానీ వెంటనే తన అన్నగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదు. రామునికి ఉపకారం చేయకపోతే వాలి వెళ్ళిన మార్గంలోనే నువ్వు వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు. ఈ మాటకు కూడా సుగ్రీవుడు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు మళ్ళీ తార మాట్లాడడం ప్రారంభించింది. భర్త ముందు రుమా ఇతర వానర స్త్రీలు చేతులు కట్టుకుని భయపడిపోతూ నిలబడిపోయారు. సుగ్రీవుడు నక్షత్రముల మధ్యలో చంద్రునిలా నిలబడిపోయాడు. ఇంతమంది భార్యల ముందు లక్ష్మణుడు నిందిస్తున్నాడు. అయినా సుగ్రీవుడు చేతులు కట్టుకుని అంజలి ఘటించి ఉండిపోయాడు. అప్పుడు తార, లక్ష్మణ, నువ్వు ఏమైనా అనుకోగాని నీ నోటి వెంట సుగ్రీవుని గురించి ఇటువంటి మాటలు రాకూడదు. నువ్వు అలా మాట్లాడకూడదు. అందున నువ్వు తపస్సు ఉన్నవాడివి, ధర్మాధర్మములు తెలిసి ఉన్నవాడివి. సుగ్రీవుని అంతంత మాటలు అనవచ్చా? ఈయన కుటిలుడు, అసత్యవాది, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, శఠుడు అంటే రహస్యంగా అపకారం చేసేవాడు కాదు. అటువంటి వాడిని పట్టుకుని చాలా దారుణంగా మాట్లాడేసి ఇప్పుడే చంపేసి వాలి దగ్గర పంపించేస్తానని అంటున్నావు. చాలా భయంకరమైన యుద్ధంలో ఎవరూ వాలివైపు కన్నెత్తి కూడా చూడని రోజుల్లో వాలిని నిగ్రహించి తనకి రాముడు రాజ్యం ఇచ్చిన విషయం సుగ్రీవుడు ఎన్నడూ మర్చిపోలేదు. చేసిన ఉపకారం మర్చిపోతే కృతజ్ఞుడవుతాడు. కానీ ఆయన మర్చిపోతే కదా ఆయన మర్చిపోలేదు. కొంతకాలం నుంచి కామమునకు లొంగిపోయి ఉండిపోవడమే ఆయన చేసిన దోషం. రాముడు చేసిన ఉపకారం చేత మాత్రమే ఎన్నడూ ఊహించిన ఐశ్వర్యంతో కూడిన రాజ్యమో సింహాసనమో సుగ్రీవునికి దక్కాయి. నేను నాతో పాటు రుమా దక్కాము. ఇంత ఆనందమును సుగ్రీవుడు అనుభవించగలుగుతున్నాడు. చాలా కాలం నుంచి సుఖాలను అనుభవించకుండా కొండల మీద, అరణ్యాలలోనూ, చెట్ల కింద, గుహలలోనూ పడి తిరుగుతున్నాడు. కాబట్టి ఎన్నాళ్లకు అవకాశం వచ్చేసరికి కామమునందు వ్యగ్రత పొంది సమయమును మర్చిపోయాడు. ఏమయ్యా, నా భర్తేనా అలా మర్చిపోయినవాడు? ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అంతటి వాడు మర్చిపోయాడు. ఇప్పుడు మహర్షి పేరు చెప్పేసింది. మేనకతో 10 సంవత్సరాలు గడిపిన తర్వాత విశ్వామిత్రునికి జ్ఞాపకం వచ్చింది. తాను కామానికి లొంగిపోయి 10 సంవత్సరములు మేనకతో జీవితం గడిపాడని, తన తపస్సు భగ్నం అయిపోయిందని. ఆ రోజున మేనక వంక చూస్తే హడలిపోయి మేనక విశ్వామిత్రుని కాళ్ళ మీద పడితే మళ్ళీ ప్రసన్నుడై ఆమె యందు దోషం లేదని ఆమెను వెళ్ళిపో అని చెప్పాడు. మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. అందుకని విశ్వామిత్రుడు అంతటి తపస్సు కూడా శ్రీసుఖమునందు 10 సంవత్సరములు ఒక్కరోజులా మర్చిపోయాడు. సుగ్రీవుడు ఏపాటివాడు? ఇతను ఒక వానరుడు తన భార్యందు సుఖం కోసమని 10-15 రోజులు కాలాతిక్రమణాన్ని జరిపితే అందుకు సుగ్రీవుని పట్టుకుని చంపేస్తావా? లక్ష్మణ, నీకు ఒక మాట చెబుతున్నాను. ఏ రుమయందు, ఏ నాయందు, ఏ రాజ్యమునందు ఆనందంతో 10-15 రోజుల సమయాన్ని సుగ్రీవుడు మర్చిపోయాడో అదే సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడు అనిపించుకోవడానికి రామకార్యం కోసం అవసరమైతే నన్ను రుమని రాజ్యాన్ని వదిలేస్తాడు. అందుకు సిద్ధంగా ఉన్నాడు. సుగ్రీవునికి రామకార్యం నందు ఎప్పుడూ ఏమరపాటు లేదు. పొరపాటు జరిగింది, కొంత ఆలస్యం అయింది అన్నది యథార్థం. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రునితో రోహిణి కలిసినట్లు కొద్ది కాలం సుగ్రీవుడు మరలా సీతారాములు కలిసి ఉండగా చూసే స్థితిని పొందుతాడు. అలా సాయపడతాడు అంది. ఈ మాటల చేత మరలా లక్ష్మణుడు ప్రసన్నమయ్యాడు. తన దోషం ఏమిటో తెలుసుకున్నాడు. తర్వాత తార లక్ష్మణుడితో మాట్లాడడం కొనసాగించింది. లక్ష్మణ, లంకలో రాక్షసులు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? లంకలో 100,000 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. అంతమంది రాక్షస బలం లంకలో ఉంటే ఒక్క సుగ్రీవుడు వెళ్ళి ఆ రాక్షసులను మట్టు పెడతాడా? లేకపోతే రాముడు సుగ్రీవుడితో కలిసి వెళ్ళి సుగ్రీవుడిని ఒక్కడిని నమ్మి మట్టు పెడతాడా? అవతల ఉన్న కోట్లాది రాక్షసులను సంహరించడానికి మనకి కూడా కొన్ని కోట్ల వానర సైన్యం అవసరం ఉంది. అందుకే వానర సైన్యం కోసం కబురు పెట్టాడు. అయితే నాకు ఈ విషయం ఎలా తెలుసని నువ్వు అడుగుతావేమో. రావణాసురుని దగ్గర అటువంటి రక్షోబలం ఉన్నదని వాలి బ్రతికున్న రోజుల్లో నాతో చెప్పాడు. నాకు కూడా యథార్థమునకు పూర్తిగా తెలియదు. వాలి దగ్గర విన్న విషయాలే. నిజానికి రావణాసురుని దగ్గర రాక్షస బలం ఎంత ఉన్నదో ఊహకు కూడా అందదు. అటువంటి వాణిని నిగ్రహించడానికి చాలామంది వానరులు కావాలి. అందుకని వానరుల కోసం కబురు చేశాడు. నువ్వు ఇంత కోపంతో నిలబడి బాణం తీస్తాను అంటే ఆనాడు రామచంద్రుని కోదండము నుంచి విడుదలైన బాణము చేత వాలి పరలోకమునకు వెళ్ళిపోయిన దృశ్యం జ్ఞాపకానికి వచ్చి హృదయం కలుక్కుమనగా
ఈ అంతఃపురంలో ఉన్న నేను కానీ రొమ కానీ ఇతర వానస్త్రీలు కానీ సుఖాన్ని పొందలేక భయంతో బిక్కిబిక్కుమంటూ రోధిస్తూ నీ వంక చూస్తున్నాం. ఒక మిత్రుడైన వాడు ఇలా అంతఃపురంలోకి వచ్చి ఇలా బాధ పెట్టడం తగునా లక్ష్మణ? నీవు ఇలా ప్రవర్తించకూడదు. నీవు కోపాన్ని విడిచిపెట్టు అంది. అప్పుడు లక్ష్మణుడు, అమ్మా, నువ్వు చెప్పిన మాట యథార్థం. నేను అంగీకరిస్తున్నాను. నేను ఇంకా వ్యగ్రతతో ప్రవర్తించను, కోపంతో మాట్లాడను. నేను ప్రసన్నుడనయ్యాను అన్నాడు. తార ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. మాటల్లో విశ్వామిత్రుడిని రంగం మీదకు తీసుకొచ్చింది. గురువైన వ్యక్తి గుణముల గురించి ఎప్పుడు స్తోత్రం జరుగుతుండగా వినాలి, కానీ తన గురువు దోషాన్ని గురించి ఎవరైనా మాట్లాడుతుంటే శిష్యుడు అక్కడ ఉండకూడదు, వినకూడదు, అక్కడ నుండి వెళ్ళిపోవాలి. జ్ఞానం ఉన్నవాడు గురువు గురించి తక్కువగా శిష్యుని దగ్గర మాట్లాడకూడదు. లక్ష్మణుని మాటలు వినేసరికి సుగ్రీవుడికి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. ఒక్కసారి నిటారుగా నిలబడిపోయి తన మెడలో ఉన్న పుష్పహారాలన్నింటినీ తెంపి అవతల పారేశాడు. నాయనా లక్ష్మణ, నేను రాజ్యాన్ని భార్యను పోగొట్టుకుని రామచంద్రమూర్తి అనుగ్రహంతో తిరిగి వాటిని పొందాను. రాముడికి సహాయం చేయడానికి నేనెంత వాడిని. ఒక్క బాణాన్ని వింటినారుకు సంధిస్తే 7 సాలవృక్షములను కొట్టి భూమిని భేదించి పాతాళ లోకానికి వెళ్ళి మళ్ళా పైకి వచ్చి ముహూర్త కాలంలో తన తూణీరంలో చేర్చుకోగలిగిన సమర్థత కలిగిన కోదండ విద్యాపారంగతుడైన రామచంద్రమూర్తికి నేను సాయం చేసేవాడిన. మీ అన్నయ్య కేవలం చూపు చేత బాణప్రయోగం చేత లంకని కాల్చేయగలడు. అటువంటి రాముడికి సహాయం చేసే అదృష్టం సుగ్రీవునికి కలిగిందన్న మాట చేత కృతార్థుడనవడానికి నేను సిద్ధపడి ఉన్నాను. నన్ను మరోలా అనుకోకు. నా రాముడే కదా, ఏమనుకుంటాడులే అని ప్రేమ చేతనే కాలాన్ని మర్చిపోయానో, లేకపోతే వానర సైన్యానికి కబురు పంపించాను కదా, పర్వాలేదులే అన్న విశ్వాసంతో మర్చిపోయానో కానీ నేను మర్చిపోయిన మాట యథార్థం. నాది పొరపాటైంది, నన్ను క్షమించు. కానీ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో, ప్రపంచంలో పొరపాటు చేయనివాడు ఉంటాడా? అందరూ తప్పు చేసేవాళ్లే. నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించు అన్నాడు. భగవంతుని దగ్గరకు వెళ్ళి భాగవతుల దగ్గరకు వెళ్ళి ఈ మాట అంటే వాళ్ళకి కోపగించలేరు, క్షమించలేనని అనలేరు. అందుకే మహానుభావులైన ఋషులు శాపం ఇస్తే తిరిగి వారిని ప్రార్థించినప్పుడు ఆ శాపానికి అనుగ్రహాన్ని వర్షించేవారు. వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడడం అనేది, క్షమించమని అడగడం అనేది ఎంత పొరపాటు చేసినా ఎలా దిద్దుకోవచ్చో, పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో, భేషజం లేకుండా ఎలా మాట్లాడాలో సుగ్రీవుడిని అడ్డుపెట్టి కిష్కింధాకాండ మనకి నేర్పుతుంది. సుగ్రీవుని మాటలు విన్న లక్ష్మణుడు, సుగ్రీవా, నువ్వు మా అన్నగారు రామచంద్రమూర్తికి పక్కన నాథుడిగా ఉన్నావు. నీ ఛత్రఛాయలో నీ అనుగ్రహంతో రాముడు ఉండగా రాముడు అనాథ ఎలా అవుతాడు? నీ వంటి వాని నీడలో ఉన్న రాముడు కృతార్థుడు. ఆయన పని జరిగి తీరుతుంది అన్నాడు. క్షమించమనేసరికి ఎంత ప్రసన్నుడైపోయాడో చూడండి. అపారమైన శక్తి ఉండి కూడా తిరగబడకుండా తప్పు జరిగితే, అయ్యా నా వల్ల పొరపాటు జరిగిందండి, నన్ను మన్నించండి అని చేతులు కట్టుకొని నిలబడి పలికే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముని దగ్గర ఉంది. సుగ్రీవ, ఆ బుద్ధి నీ దగ్గర ఉంది. మీ ఇద్దరూ ఇద్దరే. నువ్వు నీ గుణముల చేత ప్రకాశిస్తున్నావు. ఇప్పుడు నిన్ను చూసి నేను పొంగిపోతున్నాను. నీవు వచ్చి ఆ ప్రశ్రవణ గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడైన రాముణ్ణి ఓదార్చవయ్యా. ఒకవేళ ఎన్నడూ ఏడవని మా అన్నయ్య కన్నుల వెంట నీరు వచ్చి బాధపడుతుండగా దీనంగా మాట్లాడడం చేత వానికి వసుడినైపోయి నేను నిన్ను ద్వేషించి అనకూడని మాటలు ఏమైనా అని ఉంటే సుగ్రీవా, నన్ను క్షమించు అన్నాడు. పెద్దల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇక్కడ మనం గమనించాలి. గిరిగీసుకుని కూర్చోవడం, గట్టిగా పట్టు కూర్చోవడం వారి వద్ద ఉండవు. ఎంత పట్టు ఉంటుందో అంత విడుపు ఉంటుంది. ఇంకొకరు క్షమించమని అడిగేప్పటికీ ఔదార్యంతో లొంగిపోవడంలో ఉంది శ్రేష్టత్వం అంతా. అప్పుడు సుగ్రీవుడు హనుమని పిలిచాడు. ఇంతకు ముందే కబురు చేశాను. ఈ భూమండలంలో ఉన్న ఎక్కడెక్కడి వానరములు ఈసరికి వచ్చేసి ఉండాలి. 10 రోజుల సమయం ఇస్తున్నాను. సమయం దాటిపోయిన తర్వాత ఏ వానరములైనా ఇక్కడికి చేరితే మాత్రం అవి సుగ్రీవాజ్ఞను అతిక్రమించినట్లే. వాటికి శిరచ్ఛేదం విధింపబడుతుంది. అందుచేత తొందరగా వచ్చేయమని చెప్పు. మలయ పర్వతం మీద, హిమాలయ పర్వతాల మీద, మహేంద్ర పర్వతం మీద, గజ పర్వతం మీద, వింధ్య పర్వతం మీద ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా బయలుదేరి వచ్చేయాలి. కాటుకు రంగులో, బంగారు రంగులో 1000 ఏనుగుల బలం, 10 ఏనుగుల బలం, 100 ఏనుగుల బలం కలిగి ఉన్నవాళ్ళు, కొండముచ్చులు, బల్లోకంలో ఎక్కడెక్కడ ఎన్ని కోట్ల కోతులు ఈ భూమండలం మీద ఉన్నాయో అన్నీ నా శాసనంలో బతుకుతున్నాయి. హనుమ, అన్ని చోట్లకు రాయబారులను పంపు, మంత్రులను పంపు. ఎక్కడ ఉన్నవారిని అలా బయలుదేరి వచ్చేయమను. కొంతమంది నీటి మీద నడుస్తూ, కొంతమంది నీటిలో, కొంతమంది పర్వతాల మీద, కొందరు సముద్రాల మీద, కొందరు చెట్ల మీద, కొందరు వనాల్లో ఉంటారు. ఎక్కడెక్కడ ఉన్న వానరములకు కబురు వెళ్ళిపోవాలి. వాళ్ళందరూ వచ్చేయాలని హనుమకి ఆ పనిని పురమాయించాడు సుగ్రీవుడు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం, శ్రీరామజయం.